Good morning. So let us see some of products. మనం చెప్పుకున్నాము కాన్సెప్ట్ ఇంట్రడక్షన్ చెప్పుకున్నాము. సో సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అంటే ఏంటి? ప్రొడక్ట్స్ యొక్క సమ్ అన్నమాట. ప్రొడక్ట్స్ యొక్క సమ్ అన్నమాట. ఓకే, ఇదొక ప్రొడక్ట్ టర్మ్, ఇదొక ప్రొడక్ట్ టర్మ్, ఇదొక ప్రొడక్ట్ టర్మ్. ప్రొడక్ట్ టర్మ్లో వేరియబుల్స్ ఎప్పుడు కూడా మనకి రియల్ పార్ట్లో ఉండొచ్చు, అంటే వాట్ ఈస్ దిస్, నార్మల్ ఫామ్లో ఉండొచ్చు, తర్వాత కాంప్లిమెంట్ ఫామ్లో కూడా ఉండొచ్చు అనమాట. నార్మల్ ఫామ్లో ఉండొచ్చు, కాంప్లిమెంటెడ్ ఫామ్లో కూడా ఉండొచ్చు. సో ఏ బి బార్ సి, ఇక్కడ ఏ సి ఆర్ నార్మల్ ఫామ్, బి బార్ ఇస్ కాంప్లిమెంటెడ్ ఫామ్. ఏ బార్ సి బార్, ఏ సి ఆర్ కాంప్లిమెంటెడ్ ఫామ్, బి ఈజ్ ఎ నార్మల్ ఫామ్. ఏ సి ఉన్నాయి, రెండు కూడా ఇక్కడ మనకి నార్మల్ ఫామ్లో ఉన్నాయి అన్నమాట. అయితే ఈ ఫంక్షన్ అన్నది ఇట్ ఈస్ నాట్ స్టాండర్డ్ ఎస్ఓపి ఫామ్. ఓకే, స్టాండర్డ్ ఎస్ఓపి ఫామ్లో మనకి ఇది లేదు. ఓకేనమ్మా, మనకి ఫస్ట్ ఫంక్షన్ రైట్ తీసుకున్న ఫంక్షన్ అన్నది, ఈ ఫంక్షన్ అన్నది ఇట్ ఈస్ నాట్ ఇన్ స్టాండర్డ్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫామ్. ఓకే, ఇట్స్ నాట్ ఇన్ స్టాండర్డ్ ఫామ్. ఎందుకని అంటే ఐ హ్యావ్ టేకెన్ ఎఫ్ యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ ఏ కామా బి కామా సి. నేను ఎఫ్ అనే ఫంక్షన్ని ఏ లో వేరియబుల్స్ ఏం తీసుకుంటానమ్మా? ఏ బిసి తీసుకుంటానండి. సో ఏ బిసి ఆర్ ద వేరియబుల్స్ ఇన్ మై ఫంక్షన్. అయితే ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ లో నాకు ఏమున్నాయి? ఏబిసి ఫస్ట్ టర్మ్ లో 3 వేరియబుల్స్ ఉన్నాయి, సెకండ్ టర్మ్ ఏబిసి 3 వేరియబుల్స్ ఉన్నాయి, అండ్ థర్డ్ టర్మ్ చూస్తే కనుక ఏసి 2 వేరియబుల్స్ మాత్రమే ఉన్నాయి. మూడో వేరియబుల్ ఇక్కడ నాకు లేదు, సో సో ఏం చేస్తున్నాము? స్టాండర్డ్ ఫామ్ లో లేదంటే మీనింగ్ ఏంటి అంటే ఈ ఏబిసి అన్న వేరియబుల్స్ ప్రతి టర్మ్ లో కూడా ఉండాలి, ఏదైనా నార్మల్ ఫామ్ ఆర్ ఇన్ కాంప్లిమెంటెడ్ ఫామ్, ఎలాగైనా సరే ఉండాలి. కానీ థర్డ్ టర్మ్ లో మనకి ఇక్కడ బి అనే టర్మ్ మిస్ అయింది అనమాట. కాబట్టి ఏం చేసాం మనం థర్డ్ టర్మ్ లో ఏ, సో మనకి టర్మ్స్ ఇక్కడ మనకి ఏమున్నాయి ఇప్పుడు? ఏ బి బార్ సి ప్లస్ మనకి టర్మ్స్ ఫస్ట్ దాంట్లో ఏమున్నాయమ్మా? ఫస్ట్ టర్మ్లో ఏమున్నాయి మనకి ఇచ్చిన ఫంక్షన్ లో? ఏ బి బార్, ఫస్ట్ టర్మ్ లో ఏమున్నాయండి టర్మ్స్? ఏ బి వేరియబుల్స్ ఏ బి బార్ సి ప్లస్ ఏ బార్ బి సి బార్ ప్లస్ ఏసి ఉందమ్మా. సో ఇక్కడ మనకి టర్మ్ ఏం మిస్ అయింది? బి మిస్ అయింది అనమాట. కాబట్టి మనము దానిని బి ప్లస్ బి కాంప్లిమెంట్ రాసుకుంటున్నాం అనమాట. ఏదైతే టర్మ్ మిస్ అయిందో ఆ మిస్సింగ్ టర్మ్ అక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నామండి. కానీ బి ప్లస్ బి బార్ రాస్తే మనకి వేరియబుల్ మారుతుందా? మారదు. ఎందుకని? బి ప్లస్ బి బార్ ఈక్వల్ టు 1 కాబట్టి. సో 1 ఇంటూ ఏసీ ఇస్ ఏసీ ఇట్ సెల్ఫ్, అక్కడ ఏం మారట్లా మనకి. సో మనకు అప్పుడు ఏమైంది? ఏ బి బార్ సి ఫస్ట్ టర్మ్ అలాగే రాస్తున్నాను, నెక్స్ట్ ఏ బార్ బి సి బార్ సెకండ్ టర్మ్ అలాగే రాస్తున్నాను, ప్లస్ ఏసీ ఇంటూ బి ప్లస్ బి బార్ అంటే అప్పుడు ఏమైంది? అది ఏబిసి ప్లస్ ఏ బి బార్ సి. మనం కనుక మొత్తం మల్టిప్లికేషన్ చేస్తే ఓపెన్ చేస్తే, అయితే ఇక్కడ ఏ బి బార్ సి రెండు సార్లు వచ్చిందమ్మా మనకి టర్మ్, అంటే రిపీట్ అయిందనమాట. సో ఏ ప్లస్ ఏ ఈక్వల్ టు ఏ అని దాని ప్రకారం మనం రెండు సార్లు కనుక ఏదైనా ఒక టర్మ్ రిపీట్ అయితే దాన్ని మనం ఒకసారి రాసుకోవాలి. సో ఏ బి బార్ సి ప్లస్ ఏ బార్ బి సి బార్ ప్లస్ ఏ బి బార్ సి. ఇప్పుడు మనకి ఇది వచ్చింది ఏంటి అంటే ఇక్కడ ఏంటి అంటే దిస్ ఇస్ కాల్డ్ స్టాండర్డ్ ఫామ్ రైట్. ఇది మనకి ఇప్పుడు ఏంటి అంటే స్టాండర్డ్ ఫామ్ లో ఉందండి. దిస్ ఇస్ ఇన్ స్టాండర్డ్ ఫామ్ రైట్. అది ఇక్కడ రాసుకున్నానమ్మా నేను. దిస్ ఇస్ నౌ ఇన్ స్టాండర్డ్ ఎస్ఓపి ఫామ్ రైట్. ఇట్ ఇస్ నౌ ఇన్ స్టాండర్డ్ ఎస్ఓపి ఫామ్ రైట్. దిస్ ఈస్ కాల్డ్ కెనానికల్ ఫామ్ ఆర్ స్టాండర్డ్ ఫామ్ రైట్. మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు అనే దాని గురించి ఏం చెప్పుకున్నాం మనము అంటే ఏ అంటే ఒక టర్ము సారీ 1, ఇందులో మనకి 1 కరస్పాండ్స్ టు ట్రూ ఫామ్. 1 కరస్పాండ్స్ టు ట్రూ ఫామ్ అన్నమాట. 1 కరస్పాండ్స్ టు ట్రూ ఫామ్ ఇందులో మనకి రైట్, ట్రూ ఫామ్ అమ్మా. అదే జీరో కరస్పాండ్స్ టు జీరో రైట్. జీరో కరస్పాండ్స్ టు కాంప్లిమెంటెడ్ ఫామ్. జీరో కరస్పాండ్స్ టు కాంప్లిమెంటెడ్ ఫామ్ రైట్. జీరో కరస్పాండ్స్ టు కాంప్లిమెంటెడ్
కాంప్లిమెంటెడ్ ఫామ్ అన్నమాట, రైట్. ఇది మనం ఇక్కడ రాసుకుంటున్నామండి, ఓకేనమ్మా, రైట్. ఇది కాంప్లిమెంట్ ఫామ్లో ఉంది, డి పోయిన దగ్గర, ఓకే, నో ప్రాబ్లం, అర్థం చేసుకోండి మీరు. ఇక్కడ డి ఉంది, కాంప్లిమెంట్ ఫామ్ అన్నమాట. సో ఇప్పుడు మనకి 3 వేరియబుల్స్ ఉన్నాయి. 3 వేరియబుల్స్ అంటే ఐ హ్యావ్ 8 కాంబినేషన్స్, అవునమ్మా. సో ఆ కాంబినేషన్స్ ఇక్కడ రాసుకుంటున్నానండి, ఓకే. ఆ కాంబినేషన్స్ని ఇక్కడ నేను రాసుకుంటున్నానమ్మా. సో 8 కాంబినేషన్స్ అంటే 0 to 7 డెసిమల్ నెంబర్లో. సో బైనరీలో ఏమవుతుంది, ఈక్వలెంట్ 0కి 000, 1కి 001 అలా చేస్తే ఇవి ఏం రిప్రజెంట్ చేస్తాయి, ఏ బి సి అని నేను తీసుకున్న 3 టర్మ్స్ రిప్రజెంట్ చేస్తాయి అన్నమాట. 3 టర్మ్స్ ని రిప్రజెంట్ చేస్తాయి అన్నమాట, రైట్. ఏబిసి అని 3 టర్మ్స్ ని రిప్రజెంట్ చేస్తాయి అన్నమాట, రైట్. సో సో చూడండి ఇక్కడ ఏబిసి 000, 0 అంటే ఏంటి, కాంప్లిమెంటెడ్ ఫామ్. సో ఏ బార్, బి బార్, సి బార్. 001, 0 అంటే ఏ 0 అంటే ఏ బార్, బి 0 అంటే బి బార్, సి అనేది 1 అంటే నార్మల్ ఫామ్, రైట్. 010 అంటే ఏ బార్, బి, సి బార్, రైట్. అలాగే 011 అంటే ఏ బార్, బి, సి. నెక్స్ట్ 100 అంటే ఏ, బి బార్, సి బార్. తర్వాత 101 అంటే ఏ, బి బార్, సి. అలాగే 110 అంటే ఏ, బి, సి బార్. అలాగే 111 అంటే ఏబిసి, ఓకేనా. ఇవి ఇలా మనకి మిన్ టర్మ్స్ పేర్లు అనమాట ఇవి, ఓకేనమ్మా. మిన్ టర్మ్ రిప్రజెంటేషన్స్, ఓకే. బైనరీకి మిన్ టర్మ్ యొక్క రిప్రజెంటేషన్స్ అనమాట. సో వీటికి పేర్లు ఉన్నాయి, వీటికి మనకి నేమ్స్ ఉన్నాయి, రైట్. ఏ, బి బార్, సి, ఏబిసి అని రాశాను ఎక్కడమ్మా. 111 ఈక్వల్ టు ఏబిసి, కరెక్ట్గా రాసింది నేను. 111 ఈక్వల్ టు ఏబిసి కదా, కరెక్ట్గా రాసింది నేను. 000 అంటే ఏ బార్, బి బార్, సి బార్. 001 అంటే ఏ బార్, బి బార్, సి, రైట్. తర్వాత 010 అంటే ఏ బార్, బి, సి బార్. తర్వాత 011 అంటే ఏ బార్, బి, సి. 100 ఏ, బి బార్, సి బార్. 101 ఏ, బి బార్, సి. 110 ఏ, బి, సి బార్. 111 అంటే ఏబిసి. ఎఫ్ దగ్గర సెకండ్ లైన్, ఏ, బి బార్, సి ప్లస్ ఏబిసి. సో అది రైట్. ఇప్పుడు మనకి వీటికి పేర్లు ఉన్నాయండి, వీటికి మనకి, రైట్. వీటికి మనకి నేమ్స్ ఉన్నాయన్నమాట, రైట్. అదేంటి అంటే 000 అని M0 అని, 001 అని M1 అని, 010 అని M2 అని, 011 M3 అని, ఓకే. 100 అంటే ఏ, బి బార్, సి బార్ ని M4 అని, 101 ఏ, బి బార్, సి ని M5 అని, ఇలా మనం నేమ్స్ పెట్టుకుంటున్నామమ్మా, రైట్. కాబట్టి ఇచ్చిన ఫంక్షన్ ఇలా ఉంటే, ఇచ్చిన ఫంక్షన్ ఈ విధంగా ఉంటే, రైట్. ఐమ్ టేకింగ్ అనదర్ కలర్ హియర్. ఇచ్చిన ఫంక్షన్ ఇలా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, దీన్ని మనము స్టాండర్డ్ ఎస్ఓపి రాసుకోవాలి. యువర్ రైట్ ఇన్ స్టాండర్డ్ ఎస్ఓపి ఫామ్. రాసుకున్న తర్వాత మనకి ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ ని ఏమని పిలుస్తాం మనము, ప్రొడక్ట్ టర్మ్స్ ని వి కాల్ ఇట్ మిన్ టర్మ్స్. ప్రొడక్ట్ టర్మ్స్ ఆర్ కాల్డ్ మిన్ టర్మ్స్, ఓకేనమ్మా. ప్రొడక్ట్ టర్మ్స్ ఆర్ కాల్డ్ మిన్ టర్మ్స్, ఓకే. ప్రొడక్ట్ టర్మ్స్ ఆర్ కాల్డ్ మిన్ టర్మ్స్, రైట్. సో దాన్ని ఎం అని రాస్తున్నానమ్మా. మిన్ టర్మ్స్ స్మాల్ ప్రింట్ చేస్తాము, స్మాల్ ఎం ఆఫ్, ఓకే. అంటే ఈ ఫంక్షన్ ని ఇలా కూడా రాసుకోవచ్చు. దీస్ 3 ఆర్ డిఫరెంట్ నొటేషన్స్ టు రిప్రజెంట్ ద సేమ్ ఫంక్షన్. ఒకటే ఫంక్షన్ ని ఇలా మనం 3 రకాలుగా రిప్రజెంట్ చేస్తున్నామండి. ఎలాగా, మిన్ టర్మ్స్ నెంబర్ రిప్రజెంట్ చేస్తున్నాం అనమాట. మిన్ టర్మ్స్ నెంబర్ రిప్రజెంట్ చేస్తున్నాం అనమాట, ఓకేనమ్మా. ఏ, బి బార్, సి అంటే ఏంటి, ఏ, బి బార్, సి అంటే ఇదిగోండి, ఏ, బి బార్, సి ఎలా రాస్తున్నాం మనము, 101 అని రాస్తున్నామమ్మా. ఇదిగోండి ఏ, బి బార్, సి ని 101 అని రిప్రజెంట్ చేస్తున్నామమ్మా. అలాగే 010 మన దాన్ని ఇలా రాస్తున్నాం అనమాట. తర్వాత 111 మన దీన్ని ఈ విధంగా రాస్తున్నామండి. సో మీరు ఇచ్చిన ఫంక్షన్ ఇలా 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 ఉంటే కనుక, అంటే అనదర్ కలర్ హియర్, ఓకే. చూడండి ఒకసారి, అంటే బ్రౌన్ కలర్,
I'm taking brown color here. ఇచ్చిన ఫంక్షన్ని స్టాండర్డ్ ఎస్ఓపి లో రాసుకుంటే ఓకేనామా, దీనిని బైనరీ ఫామ్ రిప్రజెంట్ చేస్తే ఇదిగో ఇలా రాయాలి. మిన్ టర్మ్స్ కింద రిప్రజెంట్ చేస్తే డైరెక్ట్ గా అదే వచ్చేస్తుంది. ఓకేనామా, అదే మిన్ టర్మ్ నేమ్ రిప్రజెంట్ చేస్తే M2 M5 M7 రాస్తామమ్మా. M2 M5 M7 మనం ఎప్పుడు కూడా దీన్ని అసెండింగ్ ఆర్డర్ రాసుకోవాలన్నమాట. రైట్? ఆర్ సమ్మేషన్ M ఆఫ్ 2 5 7 అని రాస్తుంటామండి. These are the three different types of representing the same variable, same function ABC. సేమ్ ఫంక్షన్ ఏబిసి. ఓకేనమ్మా, సేమ్ ఫంక్షన్ ఎఫ్ ని ఇలా మనము 3 రకాలుగా కూడా రిప్రజెంట్ చేస్తుంటాము. ఇదర్ ద 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిప్రజెంటింగ్ ద సేమ్ ఫంక్షన్. ఓకేనమ్మా, అంటే అసలు ఏంటి అసలు ఇది? ఇచ్చిన ఫంక్షన్ ఏంటి? దిస్ ఇస్ మై గివెన్ ఫంక్షన్. ఓకేనమ్మా, దిస్ ఇస్ మై గివెన్ ఫంక్షన్. ఓకే, ఎఫ్ ఈక్వల్ టు ఏ బి బార్ సి ప్లస్ ఏ బి బార్ సి బార్ ఏ బార్ బి సి బార్ ప్లస్ ఏసి. ఇది మనకి ఇచ్చిన ఫంక్షన్. ఓకేనా, ఇచ్చిన ఫంక్షన్ ని ట్రూ ఫామ్ 1 కాంప్లిమెంట్ ఫామ్ 0 అని రాసుకొని మనం ఈ విధంగా రాస్తున్నాం అనమాట. అంటే అసలు ఏం చేస్తున్నాం యాక్చువల్లీ అంటే చూడండి, ఇప్పుడు ఇంకో టేబుల్ తీసుకెళ్తాం మిమ్మల్ని నేను. ఓకే, దిస్ ద కాన్సెప్ట్ అనమాట. రైట్? ఏ రైట్, మనకి 3 వేరియబుల్స్ ఉన్నాయండి. 3 వేరియబుల్స్ అంటే ఎన్ని వస్తాయి మనకి నోటేషన్స్, కాంబినేషన్స్? 8 వస్తాయి. 2 4 3 అంటే 8 కాబట్టి. సో 0 0 0 0 0 1 1 1 1. ఓకే, ఇలా రాయకూడదు, బట్ నాకు రాయడం ఇక్కడ ఈజీగా ఉంటుంది కాబట్టి రాస్తున్నానమ్మా నేను అలాగా. ఓకే, 0 0 1 1 0 0 1 1. ఓకే, C. Okay, C, it is equal to 0 1 0 0 1 0 1 0 1. Okay, so these are my inputs. Okay namma, ivi manaki input రా. A B C are the inputs, right? So first combination 0 0 0, next combination 0 0 1, next combination 0 1 0. ఇవి తెలుసు మీకు ఆల్రెడీ, ఇది మీకు నోటేషన్ మీకు తెలుసు మీకు, రైట్? సో అసలు ఇచ్చిన ఫంక్షన్ ఏంటి? F ఈక్వల్ టు ఇచ్చిన ఫంక్షన్ ఏంటమ్మా? ఏ బి బార్ సి ప్లస్ ఏ బార్ బి సి బార్ ప్లస్ ఏసీకి ఇచ్చిన ఫంక్షన్ ఈజ్ మై గివెన్ ఫంక్షన్. అంటే ఇందులో మనకి ఏకి బార్ ఉంది, బికి బార్ ఉంది, సి కూడా బార్ ఉంది కాబట్టి అవి కూడా తీసుకోండి ఇక్కడ నోటేషన్స్. ఏ బార్ అంటే ఇక్కడ ఏమొస్తుంది? ఏకి బార్ చేస్తే ఏ బార్ రా. సో 0 అయితే 1 1 1 1. నెక్స్ట్ 0 1 కి బార్ 0 0 0 0. ఓకే, ఇది ఏ బార్, రైట్? తర్వాత బి బార్ తీసుకుంటే ఇది మీరు ఫిల్ చేసుకుంటే ఈజీగా ఉంటుందమ్మా. 1 1 0 0 1 1 0 0. ఓకే, ఇది బి బార్, రైట్? నెక్స్ట్ ఏం కావాలి? సి బార్ కావాలి, రైట్? సి బార్ అంటే 1 0 1 0 1 0 1 0. ఓకే, ఇది మనకి సి బార్, రైట్? ఇప్పుడు ఏ బార్ బి బార్ సి బార్ వచ్చేసినాయి మనకి. ఫస్ట్ టర్మ్ ఏంటి? ఏ బి బార్ సి. ఓకేనమ్మా, ఫస్ట్ టర్మ్ మనకి ఏ బి బార్ సి, రైట్? తప్పు రాకుండా వాటిని నేను మీకు పక్కన రాసి పెడుతున్నాను. ఏ బి బార్ సి అంతే కదా ఫస్ట్ టర్మ్ మీన్స్ ఏ బి బార్ సి మీకు కావాల్సింది, రైట్? సో ఏ బి బార్ సి అంటే మీనింగ్ ఏంటమ్మా? మూడింటికి అండ్ అన్నమాట. అంటే మల్టిప్లికేషన్ అంటే అండిగేట్ అన్నమాట. అండిగేట్ ఎప్పుడు హై అవుతుంది? ఇఫ్ ఆల్ ఇన్పుట్స్ ఆర్ హై దెన్ ఓన్లీ అవుట్పుట్ ఈస్ హై. ఓకే, సో 0 0 0 0 0 0 0 ఇక్కడ 1 ఉంటుందమ్మా ఇక్కడ, రైట్? ఇక్కడ 1 0 0 అంతే కదా. ఇఫ్ ఆల్ ఇన్పుట్స్ ఆర్ దెన్ అవుట్పుట్ ఇస్ హై, అండికేటర్. ఓకే,
ఏ ఒక్క జీరో ఉన్న సరే అవుట్పుట్ జీరో అయిపోతుందమ్మా. సి హియర్ 0 1 0 and get 0 0 1 1 and get 0 0 0 0 and get 0 0 0 1 and get 0 1 1 0 and get 0 1 1 1 అవుట్పుట్ ఇస్ హై. ఇక్కడ మళ్ళీ ఒక జీరోనా ఉన్నా సరే అవుట్పుట్ జీరో అయిపోతుంది అండికేట్ కాబట్టి. ఓకేనామా? సో వాటిని అలా రాశాను రా. రైట్. సో అగైన్ ఐఎమ్ ప్లేసింగ్ దమ్ ఇన్ దర్ ఓన్ ప్లేసెస్. రైట్. అంటే తప్పు రాకుండా కోసం చేస్తున్నానమ్మా. టేబుల్గా తీసుకుంటే మీకు కనుక ఈజీ అవుతుంది. అది ఏ బి బార్ సి ఒక టర్మ్ వచ్చేసింది. ఓకే, ఏ బి బార్ సి రైట్ వచ్చింది, మనకు టర్మ్ వచ్చింది. తర్వాత నెక్స్ట్ టర్మ్ ఏం రావాలిరా? ఏ బార్ బి సి బార్ రావాలి. సో ఇదిగోండి ఏ బార్ బి సి బార్. ఓకే, ఏ బార్ బి సి బార్. రైట్. ఇప్పుడు మనకు కావాల్సిన టర్మ్ ఏంటి? ఏ బార్ బి సి బార్ అంటే ఏంటి? ఈ మూడిటికి అండికేట్ అనమాట. అండికేట్ ఎప్పుడు హై అవుతుంది? ఇఫ్ ఆల్ ద ఇన్పుట్స్ ఆర్ హై దెన్ ఓన్లీ అవుట్పుట్ ఈస్ హై. ఓకే, అండికేట్ అంటే ఏంటి? ప్రొడక్ట్. సో ప్రొడక్ట్ అంటే ప్రొడక్ట్ ఇప్పుడు హై అవుతుంది. ఆల్ వన్స్ ఉంటే అవుట్పుట్ హై అవుతుంది. సో 101 ప్రొడక్ట్ 0, 100 ప్రొడక్ట్ 0, 111 ప్రొడక్ట్ హై, 110 ప్రొడక్ట్ 0, 011 ప్రొడక్ట్ 0, 000 ప్రొడక్ట్ 0, 011 ప్రొడక్ట్ 0, 010 ప్రొడక్ట్ ఈస్ 0. ప్రొడక్ట్ ఈస్ 0. ఓకేనమ్మా? ఇది మనకి ఏ బి బార్ సి. ఏ బి బార్ సి. ఓకే, సో ఐఎమ్ ప్లేసింగ్ ఎవ్రీథింగ్ ఇన్ దేర్ ఓన్ ప్లేసెస్. సో ఇది ఏ, సి బార్, బి పెట్టేశాను, మళ్ళీ వాటి ప్లేస్లో పెట్టేశాను. రైట్. సో మనకి ఈ టర్మ్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ టైంకి ఏం కావాలిరా? ఏసీ కావాలి. సో ఏ సి. ఓకే, నెక్స్ట్ టర్మ్ ఏం కావాలి ఇప్పుడు నాకు? ఏసీ కావాలి. సో ఏసీ అంటే ఏకి సికి ప్రొడక్ట్ అనమాట. 0 into 0 0, 0 into 1 0, 0 into 0 0, 0 into 1 0, 1 into 0 0, 1 into 1 1, 1 into 0 0, 1 into 1 1. ఓకేనమ్మా? ఇదన్నమాట. సో ఇప్పుడు నాకు ఏసీ కూడా వచ్చేసింది అమ్మా. ఏసీ కూడా ఇప్పుడు నాకు వచ్చేసింది. రైట్. సో ఇప్పుడు నాకు కావాల్సిన ఫంక్షన్స్ అన్నీ వచ్చేసినాయి అనమాట. ఇప్పుడు ఏం చేయాలి? వాటి నేను యాడ్ చేయాలి, అంతే కదా? ఇచ్చిన ఫంక్షన్ ఏంటి? ద గివెన్ ఫంక్షన్ ఎఫ్ అంటే ఏ బి బార్ సి ఇచ్చిన ఫంక్షన్ ఎఫ్ అన్నమాట. ఎఫ్ ఈక్వల్ టు ఏ బి బార్ సి ప్లస్ ఏ బార్ బి సి బార్ ప్లస్ ఏసీ. ఇది ఇచ్చిన ఫంక్షన్ రా. రైట్. సో ఈ మొత్తం ఇప్పుడు యాడ్ చేయండి. ఆర్ గేట్ అంటే ఏంటి? ఇక్కడ ప్లస్ అంటే ఏంటి? ఆర్ గేట్ అంటే యాడ్ చేయాలన్నమాట. 0 + 0 + 0 0. ఆర్ గేట్ ఎప్పుడు హై అవుతుంది? ఏ ఒక్క ఇన్పుట్ హై అయినా అవుట్పుట్ మనకి హై అవుతుందమ్మా. సో 0. రైట్. నెక్స్ట్ 0 + 0 + 0 0, 0 1 0 1. ఏ ఒక్క ఇన్పుట్ హై అయినా అవుట్పుట్ హై అవుతుంది. నెక్స్ట్ 0, నెక్స్ట్ 0, నెక్స్ట్ 0 1 1 అంటే 1. ఓకే, 0 0 0 0, 0 0 1 అంటే 1. ఓకేనండి? ఇవి మీకు వచ్చినాయి అనమాట. ఇవి మీకు వచ్చిన అవుట్పుట్ అనమాట. ఓకేనమ్మా? దిస్ ద అవుట్పుట్ వాట్ యు గాట్. ఓకేనండి? దిస్ ద అవుట్పుట్ వాట్ యు గాట్. రైట్. ఒక్కసారి టేబుల్ చూడండి అమ్మా. ఒకసారి టేబుల్ జాగ్రత్త చూడండి. సో టేబుల్ చూస్తే కనుక మీకు ఏం అర్థం అవ్వాలి అంటే అవుట్పుట్ ఎప్పుడు హై అయిందిరా? అవుట్పుట్ ఎప్పుడు హై అయింది? ఓకే, అవుట్పుట్ ఎప్పుడెప్పుడు హై అయిందో మొత్తం ఒక బ్లాక్ లో పెట్టుకుంటే ఐ వాంట్ టు మేక్ ఇట్ వన్ బ్లాక్. ఓకే, ఐ వాంట్ టు మేక్ ఇట్ వన్ బ్లాక్. చూడండి ఇప్పుడు అవుట్పుట్ ఎప్పుడు హై అయింది? ఇదిగోండి, ఈ సందర్భంలో హై అయింది. ఇక్కడ హై అయింది అవుట్పుట్. అవునమ్మా? ఇక్కడ నీకు అవుట్పుట్ హై అయింది. అవునా? ఇక్కడ నీకు అవుట్పుట్ హై అయింది. ఇంకెప్పుడు హై అయింది? ఇప్పుడు అవుట్పుట్ హై అయింది. నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు హై అయింది? ఇప్పుడు అవుట్పుట్ హై అయింది. ఓకే, ఒక్కసారి మీరు ఇదిగోండి ఇన్పుట్ 0 1 0 ఉన్నప్పుడు అవుట్పుట్ ఈస్ హై. ఓకే, నెక్స్ట్ ఇన్పుట్ 0 1 0 1 ఉన్నప్పుడు అవుట్పుట్ ఈస్ హై. ఇన్పుట్ 1 1 1 ఉన్నప్పుడు అవుట్పుట్ ఈస్ హై.
అవుట్పుట్ ఈస్ హై. ఓకే, 010 అంటే ఏంటి? 010 అంటే ఏంటమ్మా ఇది? 010 అంటే ఏంటిది? ఏ బార్ బి సి బార్. ఓకేనమ్మా, ఏ బార్ బి సి బార్. నెక్స్ట్ 101 ఉన్నప్పుడు హై అయింది అవుట్పుట్. 101 ఉన్నప్పుడు హై అవుట్పుట్ హై అయింది. 101 అంటే ఏంటి? ఏ బి, ఏ బి బార్ సి, అంతే కదా? ఏ బి బార్ సి. నెక్స్ట్ 111. ఓకే, 111 ఉన్నప్పుడు అవుట్పుట్ హై అయింది. అంటే మీనింగ్ ఏంటి మీకు? ఏ బి సి, ఏ బి సి, ఇదన్నమాట. రైట్? ఈ టర్మ్స్ ఎక్కడ చూసారండి? ఈ టర్మ్స్ మీరు మీ టర్మ్స్ ఎక్కడ చూసారు మీరు ఈ టర్మ్స్ ని? అంటే ఒక్కసారి స్టాండర్డ్ ఎస్ఓపిలోకి వెళ్ళండి. ఓకేనా? ఏ బి బార్ సి, ఇదిగోండి సెకండ్ది. రైట్? ఏ బి బార్ సి. I will erase unwanted things so that you can focus on it. Right? చూడండి అమ్మా, ఇప్పుడు ఈ ఫంక్షన్ తీసుకున్నాడు. దిస్ ఈజ్ స్టాండర్డ్ ఎస్ఓపి. ఎఫ్ ఈక్వల్ టు ఏ బి బార్ సి. ఓకే, ఇవి ఇక్కడ ఉంది. ఏ బి బార్ సి ఇక్కడ ఉంది. సెకండ్ మీకు వచ్చింది ఇది. రైట్? తర్వాత నెక్స్ట్ టర్మ్ ఏముంది ఇక్కడ? ఏ బార్ బి సి బార్, అది ఎక్కడ ఉంది? ఏ బార్ బి సి బార్ ఫస్ట్ టర్మ్ లో ఉంది. ఓకే, నెక్స్ట్ టైం వచ్చింది మీకు ఏబిసి, అది ఎక్కడ ఉంది? లాస్ట్ లో ఉంది. ఏబిసి వచ్చినాయా? ఓకేనమ్మా, అంటే మీకేం అర్థం అవ్వాలి? స్టాండర్డ్ ఎస్ఓపి అండ్ ఇచ్చిన ఫంక్షన్ రెండు ఒకటే. రైట్? ఇప్పుడు వీటి నెంబర్లు ఎంత ఇక్కడ మనం రాసుకున్నాము? 010, 101, 111. ఓకే, 010, 101 అండ్ 111. ఓకేనమ్మా, అంటే వీటి మనం ఏం పిలుస్తున్నాము? వీటిని వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ మిన్ టర్మ్స్. ఓకే, అంటే మీనింగ్ ఏంటి? మిన్ టర్మ్స్ ఆర్ ది వేరియబుల్స్ at which output is high. ఓకేనమ్మా, మిన్ టర్మ్స్ అంటే ఏంటి? మిన్ టర్మ్స్ ఆర్ ది టర్మ్స్ at which represents output value high. ఓకేనండి? సో మిన్ టర్మ్స్ అంటే ఏంటి? These are the combinations of inputs. Min terms are the combination of inputs at which output is high. Okay, Nama? Min terms ante these are the combination of inputs. At which output is high. Okay? చూడండి, ఇప్పుడు కాంబినేషన్ ఏంటిది? 010. ఓకే, అక్కడ అవుట్పుట్ హై అయింది. సో 010 కాంబినేషన్ ఆఫ్ ఇన్పుట్ దగ్గర అవుట్పుట్ హై అయింది. 101 కాంబినేషన్ ఆఫ్ ఇన్పుట్ దగ్గర అవుట్పుట్ హై అయింది. 111 కాంబినేషన్ ఆఫ్ ఇన్పుట్ దగ్గర అవుట్పుట్ హై అయింది. ఓకేనమ్మా? సో మిన్ టర్మ్స్ అంటే ఏంటి అంటే దీస్ ఆర్ ది కాంబినేషన్స్ ఆఫ్ ఇన్పుట్స్. at which output is high. ఓకేనా? ఇది మనకి మిన్ టర్మ్స్ అంటే, ఇది మనకి సమ్ ఆఫ్ ప్రొడక్ట్ అంటే. దిస్ ఈజ్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్. ఓకేనమ్మా, ఇది మీకు అర్థం కావాలరా? రైట్? సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ చేస్తున్నప్పుడు మీరు మైండ్లో ఏం పెట్టుకోవాలి అంటే 1 రిప్రజెంట్స్ ట్రూ ఫామ్, 0 రిప్రజెంట్స్ కాంప్లిమెంటెడ్ ఫామ్. ఓకేనమ్మా? సో ఒక్కసారి దీని సమ్మరీ కింద నెక్స్ట్ క్లాస్ మీకు పిఓఎస్ మొత్తం పూర్తి చేస్తానమ్మా. ఒక క్లాస్ పూర్తి చేస్తాను పిఓఎస్. ఎందుకంటే 2 క్లాసెస్లో ఐ డోంట్ వాంట్ టు డ్రాగ్ ఫర్ 2 క్లాసెస్. మీకు ఎస్ఓపి ముందు అర్థం కావాలంటే కొద్దిగా స్లోగా చెప్పాను, పిఓఎస్ కొద్దిగా ఫాస్ట్గా లాగిస్తాను. రైట్? సో ఒకసారి నేను ఎస్ఓపికి రివైజ్ చేస్తాను ఈ క్లాస్లో. రైట్? ఎస్ఓపి అంటే అసలు ఏం చేయాలి? ఎస్ఓపి సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్. అసలు అంటే మామూలుగా లెట్ us take ఫంక్షన్ let us take the function a b bar c. ఇది ఒక ప్రొడక్ట్ టర్మ్. ఓకే, మీరు ఇవే కావక్కర్లేదండి, మీరు ఏమైనా తీసుకోవచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ నేను తీసుకుని ఇది కాబట్టి మళ్ళీ ఇదే చెప్తున్నాను అంతే. ఓకే, ఏ బార్ బి సి బార్ ఇదో ప్రొడక్ట్ టర్మ్, ఏసి ఒక ప్రొడక్ట్ టర్మ్. సో సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అంటే ఏంటి? ఈ ప్రొడక్ట్ టర్మ్స్ యొక్క సమ్ అన్నమాట. ఈ ప్రొడక్ట్ టర్మ్ యొక్క సమ్ కాబట్టి ఈ ప్రొడక్ట్ టర్మ్స్ ఇక్కడ సమ్ చేశారనమాట. సమ్ చేసి రాస్తున్నాను, ఎఫ్ ఈక్వల్ టు రాశారనమాట. సో ఇది మనకి ఎలా ఉంది అంటే దిస్ ఈజ్ మై గివెన్ ఎస్ఓపి. అయితే ఇది స్టాండర్డ్ ఫామ్ లో ఉందా? ఇది స్టాండర్డ్ ఫామ్ లో లేదు.
స్టాండర్డ్ ఫామ్ లో ఉండాలంటే ఏం చేయాలి? స్టాండర్డ్ ఫామ్ లో తెచ్చుకోవాలి. అంటే ఏ టర్మ్ లో అయితే కనుక మీకు వేరియబుల్ ఒకటి మిస్ అయిందో దాన్ని ట్రూ ఫామ్ లోను కాంప్లిమెంట్ ఫామ్ లో కూడాను ఇంక్లూడ్ చేయాలి. ఓకేనండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇక్కడ నేను మీకు ఇందులోనే. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ అనే ఫంక్షన్ ఏబిసిడి కూడా ఉందనుకోండి అమ్మా. ఏబిసిడి కూడా ఉందిరా. ఓకేనా? ద ఫంక్షన్ ఎఫ్ ఈక్వల్ టు ఏబిసిడి అనుకుందాము. అప్పుడు ఫస్ట్ టర్మ్ లో డి మిస్సింగ్, సెకండ్ టర్మ్ లో డి మిస్సింగ్, థర్డ్ టర్మ్ లో కూడా డి మిస్సింగ్. అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ మీరు డి ప్లస్ డి బార్ యాడ్ చేయాలి. ఓకే, డి ప్లస్ డి బార్ ఇంక్లూడ్ చేయాలి. ఇందులో కూడా మీరు డి ప్లస్ డి బార్ ఇంక్లూడ్ చేయాలి. ఇక్కడ కూడా డి మిస్సింగ్ కాబట్టి ఇక్కడ ఏది మిస్సింగ్? బి మిస్సింగ్, డి మిస్సింగ్ కాబట్టి బి ప్లస్ బి బార్ ఇంక్లూడ్ చేయాలి, బి ప్లస్ బి బార్ ఇంక్లూడ్ చేయాలి. అలాగే ఇంటూ డి ప్లస్ డి బార్ కూడా యాడ్ చేయాలి. ఎన్ని టర్మ్స్ మిస్ అయితే అన్ని ఇక్కడ మనం ఇంక్లూడ్ చేయాలి. ఓకేనండి. ఇది చేయాల్సిన పని అనమాట. అప్పుడు మీకు ఏమొస్తుందంటే స్టాండర్డ్ ఎస్ఓపి ఫామ్ లో వస్తుంది అనమాట. ఇందులో మీరు ఒకటి గుర్తుంచుకోవాలి. అదేంటి అంటే 1 రిప్రజెంట్స్ ట్రూ ఫామ్, 0 రిప్రజెంట్స్ కాంప్లిమెంటెడ్ ఫామ్. 1 రిప్రజెంట్స్ ట్రూ ఫామ్, 0 రిప్రజెంట్స్ కాంప్లిమెంటెడ్ ఫామ్. ఓకేనమ్మా? ఇది మీరు గుర్తుంచుకోవాలి. రైట్? ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు అంటే ఈ టేబుల్ డ్రా చేసుకోవాలరా. యూ హ్యావ్ టు డ్రా దిస్ టేబుల్. ఓకే, యూ హ్యావ్ టు డ్రా దిస్ టేబుల్. రైట్? ఈ టేబుల్ మీరు డ్రా చేసుకోవాలరా. ఈ టేబుల్లో మీరు ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? ఇక్కడ 3 తీసుకున్నాం కాబట్టి ఎగ్జాంపుల్లో ఇక్కడ మనము 3 వేరియబుల్స్ అంటే ఐ హ్యావ్ 8 కాంబినేషన్స్ ఫ్రమ్ 0 to 7. వీటి బైనరీ ఫామ్ రాస్తున్నారు. ఇందాక మీరు చెప్పుకున్నాడు ట్రూ ఫామ్ అంటే 1, కాంప్లిమెంట్ ఫామ్ అంటే 0. కాబట్టి ట్రూ ఫామ్, కాంప్లిమెంట్ ఫామ్ ప్రకారం ఇక్కడ మీరు మిన్ టర్మ్స్ రాసుకుంటున్నారు. దీస్ ఆర్ యువర్ మిన్ టర్మ్స్. ఓకేనమ్మా? దీస్ ఆర్ యువర్ మిన్ టర్మ్స్. ఓకే, దీస్ ఆర్ యువర్ మిన్ టర్మ్స్. రైట్? ఇవి మీకు మిన్ టర్మ్స్ అయినాయి. ఓకేనమ్మా? సో ఈ మిన్ టర్మ్స్ కి నేమ్స్ రాసుకుంటున్నారు మీరు. నేమ్స్ రాసుకుంటున్నారు. రైట్? అవేంటి అంటే M0 to M7 నేమ్స్ రాశారమ్మా మీరు. రైట్? రాసిన తర్వాత మళ్ళీ ముందుకు రండి. మళ్ళీ కమ్ బ్యాక్ టు హియర్. ఇక్కడికి రండి మళ్ళీ మీరు. ఓకే, ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు అంటే ఈ ఇచ్చిన స్టాండర్డ్ ఎస్ఓపి ఫామ్ కి దీస్ ఆర్ ఆల్టర్నేటివ్ మెథడ్స్ టు రిప్రజెంట్ ద సేమ్ ఫంక్షన్. అంటే మీకు నెంబర్లు ఇవ్వచ్చు. ఇలా ఏ బి బార్ సి అలా కాకుండా ఈ మిన్ టర్మ్స్ కి కరస్పాండింగ్ ఉన్న నెంబర్లు ఇస్తారమ్మా. ఓకేనా? ఈ నెంబర్లు బట్టి కూడా మీరు రాసుకోవాలి. సింపుల్ 0 1 0. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసాం మనం? ఏబిసి ఆర్డర్ మటుకు ఎలా ఉంటే అలాగే రా. ఇన్పుట్ ఫంక్షన్ ఏబిసి ఎలాగైతే ఆర్డర్ ఉందో మనం తీసుకునే కూడా సేమ్ ఆర్డర్ ఉండాలి. ఓకేనా? 1 రిప్రజెంట్స్ ట్రూ ఫామ్, 0 రిప్రజెంట్స్ కాంప్లిమెంటెడ్ ఫామ్. 0 అంటే కాంప్లిమెంటెడ్ ఫామ్ ఏ బార్, బి ట్రూ ఫామ్ బిఏ, సి కాంప్లిమెంటెడ్ ఫామ్ 0 ఉంది కాబట్టి కాంప్లిమెంటెడ్ ఫామ్ అవ్వాలి బి బార్. సో అది ఏ బార్ బి సి బార్ రాసుకున్నారు. సో అలా మీరు ఈ ఫంక్షన్ ఇచ్చిన నెంబర్లు ఇలా ఇస్తే మీకు ఇలా రాసుకోవడం మీకు రావాలన్నమాట. సో సేమ్ ఫంక్షన్ ని నెంబర్లు ఇచ్చైనా రిప్రజెంట్ చేసుకోవచ్చు. లేకపోతే సింపుల్ గా M2 M5 M7 అనే నేమ్స్ అయినా ఇవ్వచ్చు ఫంక్షన్ ని. ఓకే, లేకపోతే ఎఫ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ మిన్ టర్మ్స్ 2 5 7 అన్నాడు అనుకోండి అమ్మా. ఇదిగోండి గమనించండి, ఇక్కడ మీరు సిగ్మా ఎం అంటే అది సమ్ ఆఫ్ ప్రొడక్ట్ అని చెప్పేసి అర్థము. ఇది ఒక రిప్రజెంటేషన్. సిగ్మా ఎం అంటే సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అని అర్థం కావాలి. ఎం ఇక్కడ 2 5 7 అంటే M2 M5 M7 అన్నమాట. ఇదర్ ఆల్టర్నేట్ మెథడ్స్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ద సేమ్ వేరియబుల్. గర్ల్స్ ప్లీజ్ రైట్ యువర్ రోల్ నంబర్స్ ఇన్ చాట్ బాక్స్. గర్ల్స్ ప్లీజ్ రైట్ యువర్ రోల్ నంబర్స్ ఇన్ చాట్ బాక్స్. రైట్? ఇది అసలు మనకి మిన్ టర్మ్స్ అసలు అంటే ఏంటి? వాట్ యు మీన్ బై సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్? సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఇదిగోండి ఇలా తీసుకొస్తున్నాం. ఏబిసి ఇచ్చిన ఇన్పుట్స్ కి మీరు కాంబినేషన్స్ రాసుకొని ఇచ్చిన ఫంక్షన్ యాడ్ చేయండి. ఇచ్చిన ఫంక్షన్ ఇలాగా యాడ్ చేయండి. అవుట్పుట్ మీకు అవుట్పుట్ లో వస్తారు ఎలాగా అంటే గమనించండి. సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అంటే ఏంటి అంటే these are the combination of variables at which output is 1, at which output value is 1. Okay nama? These are the combinations of inputs at which output value is 1. So మీరు ఫంక్షన్ రాస్తే
ఈ ఫంక్షన్ మీరు ట్రూత్ టేబుల్ కనుక మీరు ఫంక్షన్ రాసుకుంటే ఎక్కడైతే 1లు వస్తాయో ఆ వేరియబుల్స్ తీసుకోండి. 010 కాంబినేషన్ దగ్గర 1 వస్తుంది. తర్వాత 0101 కాంబినేషన్ దగ్గర కూడా మీకు 1 వస్తుంది. అలాగే 111 కాంబినేషన్ లో కూడా మీకు అవుట్పుట్ 1 వస్తుంది. సో ఈ కాంబినేషన్స్ దగ్గర మాత్రమే అవుట్పుట్ 1 వస్తుంది అనమాట. ఓకే బాయ్స్, రైట్ రోల్ నెంబర్స్ ఇన్ చాట్ బాక్స్ నౌ బాయ్స్, రైట్. సో మనకంటే మీనింగ్ ఏంటి? మిన్ టర్మ్స్ ఆర్ ది సమ్ ప్రొడక్ట్స్. మిన్ టర్మ్స్ ఆర్ ది సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అన్నమాట. మిన్ టర్మ్స్ మీన్స్ ది ఆర్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఓకే, at which output value must be equal to 1. అవుట్పుట్ వాల్యూ మస్ట్ బి ఈక్వల్ టు 1. ఇందులో మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. 1 రిప్రజెంట్స్ ట్రూ ఫామ్, 0 రిప్రజెంట్స్ కాంప్లిమెంటెడ్ ఫామ్. 1 రిప్రజెంట్స్ ట్రూ ఫామ్, 0 రిప్రజెంట్స్ కాంప్లిమెంటెడ్ ఫామ్. ఓకేనమ్మా, ఇది కాన్సెప్ట్ అన్నమాట ఎస్ఓపి అంటే. ఓకే, ఎనీ డౌట్స్? Any doubts? If you have any doubts, don't write in chat box. Unmute yourself and ask me. Okay. దీనికి రివర్స్ ఏంటి అంటే మనకి ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ అన్నమాట. ఓకే, in Monday class I will conclude this POS. Right? Any doubts? If you have any doubts, unmute yourself and ask me. Okay, is it clear for everyone? Okay, then I'm concluding now. Right? I'm concluding, Amma.